ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈ రోజున సజీవంగాను క్షేమంగాను ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవాతి దేవునికే కలుగును గాక. ఆమెన్. ఈనాటి ఉదయకాల మన్నా ధ్యానం కొరకే కోరీ టెన్ బూమ్ అనే గొప్ప దైవజనరాలు చెప్పిన ఒక మాటను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కోరీ టెన్ బూమ్ అనే దైవజనరాలు అన్న మాటలలో ఒక అమూల్యమైన మాట ఏంటంటే, చుట్టూ చూస్తే నిరాశ, లోపల చూస్తే కృంగుదల, యేసు వైపు చూస్తే నెమ్మది. హల్లెలూయా. మరొకసారి చెప్పనా? చుట్టూ చూస్తే నిరాశ, లోపల చూసుకుంటే కృంగుదల, కానీ యేసు వైపు చూస్తే నెమ్మది. ఈ మాటను మొదటిసారి నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. ఒక్కసారిగా నిజంగా నిరాశలో కృంగుదలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాట ఎంత ఆదరణో కదా. సాధారణంగా అయితే మనకి మామూలుగా అనిపిస్తుంది. ఆ పరిస్థితి ద్వారా వెళ్తున్న వారికి ఒక ఊరటను ఈ మాట కలిగిస్తుంది. మనము మనుష్యులంగా మన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మన చుట్టూ చూసి వెతుకుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు, మన చుట్టూ ఉన్న మనుషుల వైపు, మనకున్న బంధువుల వైపు, ఇంకా మనం దేని మీద ఆధారపడతామో ఒకసారి మీరు ఆలోచించండి. మన పరిస్థితులన్నీ చూసుకుంటాం, మన దగ్గర ఉన్న డబ్బుని చూసుకుంటాం, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు చూసుకుంటాం, ప్రజల్ని చూసుకుంటాం, బంధువుల్ని చూసుకుంటాం. ఏ సమస్య మన జీవితంలో ఎదురైనా మొట్టమొదట మనం చూసేది ఏంటంటే చుట్టూ ఏ మార్గం కనిపిస్తుంది ఈ యొక్క సమస్యలో నుండి నాకు బయటపడడానికి అని వెతుకుతూ ఉంటాం, శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనకి మిగిలేది ఏంటి అంటే నిరాశ మాత్రమే. ఒకసారి మీ గత జీవితంలో మీకు కలిగిన అనుభవాలని జ్ఞాపకం చేసుకుంటే, చేదైన అనుభవాలు, అందరూ మాటలు చెప్పేవారే కానీ చేతలలో సహాయం చేసేవారు చాలా తక్కువ అని మనం బాధపడిన సందర్భాలు లేవంటారా? మాకున్నారు, మమ్మల్ని ప్రేమిస్తారు, మాకేం పర్వాలేదు అని మనం ఎవరిని చూసైతే ధైర్యంగా, కొన్నిసార్లు అతిశయంగా ఉన్నామో వారే ఆపదలో కనుచూపు మేరల్లో కూడా కానరాకుండా ఉన్న పరిస్థితులలో బాధపడిన సందర్భాలు లేవంటారా? మన దగ్గర నుండి ఎంతో ఎక్కువైన సహాయాన్ని పొంది కూడా మన అవసరతలో తిరిగి సహాయం చేయలేని వారిని మనం ఎప్పుడు చూడలేదంటారా? కృతజ్ఞత హీనతను బట్టి ఇంత మేలులు మర్చిపోగలరా, ఇంత సహాయాన్ని ఇంత సులువుగా ఎలా మర్చిపోగలరు అని ఆశ్చర్యపోయిన సందర్భాలు లేవంటారా? కానీ ఈ దైవజనరాలు పలికిన మాట మన హృదయాల్లో ఒక ముద్రలాగా మనం ఈ ఉదయకాలం వేసుకుందాము గాక. ఆమెన్. ఈ దైవజనరాలు చెబుతున్నారు ఏమనంటే, ఎప్పుడైనా మనము ఏ సమస్యలోనైనా, ఏ పరిస్థితికి పరిష్కారం కోసమైనా మన చుట్టూ ఉన్న మనుషుల వైపు, డబ్బు వైపు, చుట్టూ ఉన్న దేని వైపైనా మనకుంది అని మనం వేటిని బట్టి అతిశయిస్తామో వాటి వైపు మనం ఎప్పుడైతే చూస్తామో మనకి మిగిలేది నిరాశ మాత్రమే. మనలో మనం చూసుకుంటే మన సొంత శక్తి, మన సొంత బలం, మన సొంత జ్ఞానం, మనలోకి ఒకసారి మన జీవితంలోకి మనం తొంగి చూసుకుంటే మనకేం మిగులుతుందో తెలుసా అండి? కృంగుదల మిగులుతుంది. ఎన్నోసార్లు నేనేం చేయలేకపోతున్నానే అని మన మీద, మన జీవితం మీదే మనకి విరక్తి కలిగిన పరిస్థితులు లేవంటారా? చాలా ఉంటాయి. నా దగ్గర ఇంత జ్ఞానం ఉంది, ఇంత ఆలోచన ఉంది, కానీ ఈ సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు రావట్లేదు, లేదా లైఫ్లో ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని నేను ఓడిపోతున్నానో, నా వల్ల ఏమీ కావట్లేదు, నాకు ఏ జ్ఞానం లేదు అని మనల్ని చూసుకొని మన గురించి మనం కృంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనందరితోనూ కూడా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా సరే చుట్టూ మనం చూడకూడదు, మనల్ని గురించి మనం కూడా చూసుకోకూడదు.
చుట్టూ చూస్తే నిరాశ మిగులుతుంది. మనలోకి మనం తొంగి చూసుకుంటే, మన సొంత శక్తి, బలం, జ్ఞానం చూసుకుంటే మనకి కృంగుదలే మిగులుతుంది. కానీ యేసు వైపు చూస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, యేసు వైపు ఎప్పుడైతే మనం చూడడం నేర్చుకుంటామో మన హృదయాలకి నెమ్మది కలుగుతుంది. ఆయన ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, మనం ఆ పరిస్థితిలో నుండి బయటికి రావడానికి ఎవరిని వాడుకుంటాడు అనేవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం అడిగింది ఆయన చిత్తానుసారం అయితే, మన మనవి ఆయనకు అంగీకారం అయితే, ఆయన ఏ మార్గంలోనైనా ఎలాగైనా మనకి సహాయాన్ని పంపించగలడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎంతో కలవరంతో, కొన్నిసార్లు ఎంతో కన్ఫ్యూజన్తో, ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక, కలవరాలతో, గందరగోళమైన హృదయాలతో మందిరంలోకి వస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేదా సేవకులు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏం చేయాలో, మనము ఏ కలవరంతో అయితే ఉన్నామో దానికి సమాధానాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తుంటాడు. అందుకే కదా కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అని. నీకు ఉపదేశం చేస్తాను, నేను నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు చాలా స్పష్టంగా తన పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు గుండె బరువు ఎక్కిపోయి ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన తన వాక్యం ద్వారా మనల్ని ఆదరించాడు, మనకి నెమ్మదినిచ్చాడు, నేనున్నాను అనే భరోసాను ఆయన కల్పించాడు. సజీవునిగా ఆయన ఉనికిని మనకి తెలియచేశాడు. దేవునికి స్తోత్రం. మనందరం కూడా ధన్యులమై ఉన్నాం. ఈ మాటలు చెప్తున్నప్పుడు నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నానండి. యెహోవాని మన దేవునిగా, మన తండ్రిగా కలిగి ఉన్నందుకు, సజీవునిగా ఆయన యొక్క స్పర్శను మనం అనుభవించగలుగుతున్నామే, ఆయన సన్నిధి మనతో ఉన్నది అనే భావన మనం కలిగి జీవించగలుగుతున్నామే, మనం ధన్యులమై ఉన్నాం. ఆయన వైపు చూస్తే నెమ్మది కలుగుతుంది మనకి. అది ఏ పరిస్థితి అయినా, అది ఎవ్వరూ తీసివేయలేనటువంటి అనారోగ్యమైనా, ఎవరు బయటికి లాగలేనటువంటి అప్పుల ఊబి అయినా, ఎవరు పరిష్కరించలేనటువంటి కుటుంబ సమస్యలైనా, అసమాధానమైనా, ఇంకందులో ఏదైనా పెట్టండి, దేవుని వైపు చూడడం మనం నేర్చుకోగలిగితే ఆయన మనకి నెమ్మదిని ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఆమె పేరైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమెకున్న రోగం అయితే రాయబడి ఉంది. 12 సంవత్సరాల నుండి ఆమె రక్తస్రావపు రోగంతో బాధపడుతూ ఉంది. తన దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఆ డబ్బంతా ఖర్చు చేసింది. ఏ వైద్యుడు మంచివాడు అంటే, ఎక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడు అంటే అక్కడికి వెళ్ళిపోయింది, డబ్బు ఖర్చు చేసింది, ప్రయాసపడింది, కానీ ఆమెకి ఎటువంటి ఉపయోగము లేకపోయింది. పోనీ తన చుట్టూ ఉన్న మనుషులు ఏమన్నా కాస్త సపోర్టివ్గా ఉన్నారా అంటే అది కూడా లేదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుందండి, ఈ మాట దగ్గర ఒకసారి ఆగాల్సి వస్తే, మనము పర్సనల్గా, శారీరకంగా కానీ మానసిక పరంగా కానీ ఎంత ఒత్తిడిలో నుండైనా వెళ్ళొచ్చు, కానీ మనకి సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్, స్నేహితులు కానీ కుటుంబస్తులు కానీ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, ఏ సమస్యలో అయినా కూడా మనం ఇంకొంచెం యాక్టివ్గా దేవుని సహాయంతో ముందుకు వెళ్ళగలుగుతాం. మనకి ఎక్కువ కృంగుదల రావడానికి కారణాలు ఏంటి అని అంటే, మొదట దేవుని మీద సరైన విశ్వాసం లేకపోవడము, అలాగే రెండోదిగా మన చుట్టూ ఉన్నవారు విశ్వాసం కలిగిన వారు కాకపోవడము. ఈ తల్లి కూడా తనకున్నటువంటి రోగమే ఒక భారం అయితే, తన మీద తనకే ఒక విరక్తి, తన జీవితం తనకే ఒక అసహ్యం కలిగిన స్త్రీగా ఈ స్త్రీ ఉంటే, కుటుంబస్తులు కూడా ఆమెని సపోర్ట్ చేయకపోవడము, వచ్చిన బలహీనత ఆమె సొంతంగా తెచ్చుకున్నది కాకపోయినప్పటికీ కూడా తక్కువగా చూడడము, తక్కువగా చేసి మాట్లాడడము, నీచమైన దానిగా ఎంచడము, ఆ పరిస్థితి నిజంగా వర్ణనాతీతం అండి. నిజంగా మానసికపరమైనటువంటి ఆ పెయిన్ ఇంకా ఎవ్వరితో కూడా పంచుకోలేనటువంటిది. ఈ మాట దగ్గర ఒక క్షణం ఆగాల్సి వస్తే, ఒకవేళ మీ కుటుంబంలో అయినా ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మెంటల్ ప్రెషర్ పడుతున్నారు వ్యక్తిగతంగానే వాళ్ళు ఎవరైనా ఉంటే, దయచేసి వారిని నిందించకండి, వారిని తక్కువగా చూడకండి. ఆల్రెడీ కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి మరలా మన మాటలతో గాయాన్ని కలిగించి వారి బాధను అధికం చేయడం కంటే, మౌనంగా ఉండి వారి కోసం ఎక్కువ ప్రార్థన చేయడం మంచిది. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ
అది మన కుటుంబమైనా, మనం పనిచేసే స్థలమైనా, ఎక్కడైనా సరే మన ద్వారా సమాధానకరమైన వాతావరణమే కలుగును గాక. ఆమెన్. మన మాటల ద్వారా, క్రియల ద్వారా ఇతరులకి బాధ, మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవ్వకుండా ఉండును గాక. హల్లెలూయా. ఈ స్త్రీ కూడా నిజంగా ఎవరి వైపు చూసినా అంతా నిరాశ మిగిలింది, కృంగిపోతూ ఉంది. తనకు తాను ఏం చేసుకోలేదు, తనకు తాను చూసుకుంటే కృంగుదల కలిగింది. కానీ యేసుని గురించిన వార్త విన్నదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య స్వస్థపరచువాడు అనే వార్తను తెలుసుకొని యేసయ్య దగ్గరికి వచ్చింది. ప్రజలందరూ, జనసమూహం అందరూ ఆయన చుట్టుముట్టి ఉంటే వారిలో నుండి, మధ్యలో నుండి ఎలాగోలా వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు నేను ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుందనే ఒక బలమైన విశ్వాసంతో ఆయన వద్దకు వెళ్ళింది. ఆయన వస్త్రాన్ని తాకింది, అద్భుతమైన స్వస్థత పొందిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అంటూ ఉన్నారు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది, ఎవరికో కార్యం జరిగింది అంటే అక్కడ శిష్యులు అన్నారు, ఇంతమంది జనసమూహం నీ మీద పడుతుంటే ఎవరో ఒకరు నన్ను తాకారు అని అంటున్నావు ప్రభువా అని అంటే, ఈ స్త్రీ వణుకుతూ భయపడుతూ ఆయన ముందుకు వచ్చింది. తన సంగతి, తనకేం జరిగింది అంతా వివరించింది. అప్పుడు యేసయ్య అన్న ఒక మాట, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఏం పొందిందండి? సమాధానాన్ని పొందిందంట. హృదయంలో ఎంత నెమ్మది వచ్చి ఉంటుందో కదా. యేసు వైపు చూడడం మనం నేర్చుకోగలిగితే మనం నెమ్మదిగా ఉండగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా రాయబడి ఉంది, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మన ఓపికతో పరిగెత్తుదాం. మన ముందు చాలా పోరాటాలు ఉన్నాయి. వాటన్నిటిలో మనం ఓపికగా పరిగెత్తాలి అంటే, ఆ సమస్యలన్నిటిని జయిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అంటే యేసు వైపు చూడాలి, యేసయ్య సహాయాన్ని కోరుకోవాలి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా నాతో పాటు కలిసి ప్రార్థనలో దేవుని సహాయాన్ని అడుగుదాం. ఎవరి వైపు చూడకండి, మనల్ని కూడా మనం చూసుకోవద్దు, యేసు వైపు చూడడం నేర్చుకుందాం. ఆయనే ప్రతి విషయంలో మనకి నెమ్మది కలుగు చేయనుగాక. దైవాశీర్వాదాలు మనకు ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం. చుట్టూ చూస్తే నిరాశ, లోపల చూస్తే కృంగుదల, నీ వైపు చూస్తే మాకు నెమ్మది. దేవా, ప్రతి పరిస్థితిలో నీ వైపు చూడడం, నీ సహాయాన్ని కోరుకోవడం, నిన్ను ముందుంచి నీ ఆలోచన ప్రకారం నడవడం మా అందరికీ సహాయం చేయండి. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి కూడా నీ సహాయం సమృద్ధిగా కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. వారందరికీ నీ మీద విశ్వాసాన్ని కలిగించి ప్రతి సమస్యలు నీపైన ఆధారపడే బలాన్ని మీరు దయచేయండి. ప్రతి సమస్యను జయించే ధైర్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.